నమస్తే బ్రహ్మయ్య గారు. సో మీరేం చెప్తారు పురుషోత్తం రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత మీద చేసినటువంటి కామెంట్స్ ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి మరి ప్రభుత్వాన్ని బదనాం చేయటమే వారి ప్రధాన కర్తవ్యంగా మారింది. తనని పవన్ కళ్యాణ్ని తిట్టిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. బ్రహ్మయ్య గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా రెండు అంశాలు ప్రధానంగా చర్చనీయాంశం చేస్తున్నారు. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అధికార పార్టీ పైన, ముఖ్యంగా చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయిస్తున్నారు అనేది ఒకటి. రావణ్ కేసు చుట్టూ నడుస్తుంది. మొదట రావణ్ కేసు చుట్టూ నడిస్తే, మనం చట్ట ప్రకారం ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకునే అధికారం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రావణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారు యూట్యూబ్లో చేసే వ్యాఖ్యలు, విశ్లేషణలు, విమర్శలు దాటి వ్యక్తిగత క్యారెక్టర్ ఆనందానికి పాల్పడిన, లేదా సమాజంలో విద్వేషాలు రావడానికి కారణమైన, అసౌకర్యమైన పరిస్థితులు వచ్చినా మనం ఖచ్చితంగా కేసులు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మనం ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే, బియాండ్ లిమిట్స్ దాటకూడదు. ఇప్పుడు ఒక కోర్టు తీర్పు నేను ప్రస్తావిస్తాను. స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ నల్లబాలు, దుర్గేశం శశిధర్ గౌడ్. ఈ విషయంలో 2/2/2026 సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఈ నల్లబాలు ఇట్లాంటి వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినారు. దీనికి నిరసనగా ఇప్పుడు అయితే రావణ్ పైన ఎట్టయితే రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారో, అట్లా తెలంగాణ అంతా అతని మీద కేసులు పెట్టారు ముఖ్యమంత్రిని విమర్శించినందుకు. విమర్శ అంటే కొంచెం బియాండ్ లిమిట్స్ కూడా దాటారు అనుకోండి. పెట్టారు. పెట్టినప్పుడు సవాల్ చేస్తూ ఆ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని తెలంగాణ కోర్టుకు వెళ్ళడం, తెలంగాణ రద్దు చేయడం. దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసింది. లోద్రా, రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 లాయర్గా పేరున్న లోద్రా గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించారు. దీంట్లో వారు చెప్పిన అంశాన్ని మనం పరిశీలిస్తే, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వారు ఏం చెప్తారంటే, సుప్రీంకోర్టు పరువు నష్టం వంటి ఆరోపణలపైన కేసు నమోదు చేయడానికి ముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి నిజంగా చట్ట ప్రకారం బాధితుడా కాదా అనే విషయాన్ని పోలీసులు తప్పనిసరిగా పరిశీలించాలి. సంబంధం లేని మూడో వ్యక్తులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, జగన్ గారిని విమర్శించారు, చంద్రబాబు గారిని ఎవరొకరు విమర్శిస్తారు బాధ్యత లేకుండా. రాష్ట్రంలోని అందరి మనోభావాలు దెబ్బతింటే అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు. అవును. మీకు ఆర్జీవి ఒక కామెంట్ చేశారు, కోర్టులోనే అడిగాడు జడ్జి గారిని, సార్ నేను 2 ఏళ్ల క్రితం ప్రభుత్వాన్ని విమర్శిస్తే, చంద్రబాబు గారిని విమర్శిస్తే 2 ఏళ్ల తర్వాత ఒకేసారి 4-5 స్టేషన్ల దగ్గరలో పరిధిలో మనోభావాలు దెబ్బతీయడం ఏంటని. అంటే 2 ఏళ్ల ముందు చెప్పిన మాటలు 2 ఏళ్ల తర్వాత అధికారం మారిపోయిన తర్వాత వీళ్ళందరూ మనోభావాలు కేసులు పెడతారు. అంటే ఉద్దేశపూర్వక కేసుల్ని చేయకూడదని చెప్తూ తెలంగాణలో అన్ని ఎస్పీలకి ఆర్డర్స్ పాస్ చేయమని తెలంగాణ సుప్రీంకోర్టు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే ఫిర్యాదు చేయాలి. వాళ్ళ పేరుతో, మనోభావాల పేరుతో రాష్ట్రం అంతా, దేశం అంతా కేసులు పెట్టి అన్ని తిట్టడం అంటే అతన్ని బెదిరించడం కోసం చేస్తే అతని హక్కులు హరించారు. ఇక్కడ చట్టపరంగా చర్య తీసుకోవడం వేరు, దీన్ని అసులుబాటుగా తీసుకొని కక్ష సాధింపులకు వెళ్ళడం వేరు అనేది సుప్రీంకోర్టు దాన్ని బైఫర్కేషన్ చేసింది. ఎక్కడ అమలు అవుతుంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు? రావణ్ చేసిన తప్పును తప్పుగా చూడండి, చట్టపరంగా చర్య తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎట్లా దాన్ని చట్టపరంగా చర్య తీసుకోవడం కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇచ్చేయాలి తప్ప అరెస్టులు చేయకూడదు. కాబట్టి కోపం ఉంది కాబట్టి ఒక 10-20 స్టేషన్లో నమోదు చేసేయడం, వరుసగా ఒక దాని తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత తిప్పడం. అది తెలంగాణ హైకోర్టులో తీర్మానం మల్లన్న కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు, మల్టిపుల్ స్టేషన్లో కేసులు నమోదైతే, ఏ కేసులో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అతను అరెస్ట్ అయినా అక్కడే మల్టిపుల్ కేసులో నమోదైన కేసులని కలిసి విచారించి చట్ట ప్రకారం బెయిల్ ఇవ్వడం, అరెస్ట్ చేయడం చేయండి అని చెప్పింది. ఈ 2 ఎక్కడ అమలు కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. నిన్న హైకోర్టులో కూడా జోక్యం చేసుకుంటాను. నా పాయింట్ ఏంటంటే, తప్పు చేసిన వారిని శిక్షించండి, చట్ట ప్రకారం శిక్షించండి, ఏం అభ్యంతరం లేదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. ఈరోజు మీరు చేశారు, అధికారం ఉందని, రేపు వాళ్ళు చేస్తే ఎక్కడికి దాటాలి? ఇది అభ్యంతరకరం. రెండోది, ఈ రావణ్ని చట్టపరంగా శిక్షించండి, నేను కూడా కోరుకుంటే అభ్యంతరం లేదు. కానీ అతను పోలీస్ స్టేషన్ ఉంటే అతను పోలీస్ స్టేషన్ పైకి పోవడం, ఈ కల్చర్, ఈరోజు మీరు పోలీస్ స్టేషన్ పైకి పోయినారు, రేపు వైసీపీలు వస్తారు, ఇళ్ల మీదకి వస్తారు, దేన్ని ఆపుతాము?
ఎక్కడికి వెళ్తుంది డెమోక్రసీ అనేది సీరియస్ గా ప్రభుత్వ పార్టీలు ఆలోచించాలి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా పెయిడ్ ఆర్టిస్ట్ అనే కదా దాని అర్థం, డబ్బులు ఇచ్చి తిట్టిస్తున్నారు అని. అవును. ఉదాహరణకి ఇప్పుడు ఏలూరు ప్రాంతంలో శ్రవణ్ గారు, రావణ్ గారు ఇంకా కొంతమంది కొన్ని పరుష పదజాలాలు వాడారు. దానికి వారు చెప్పే పదం ఏంటంటే గతంలో మీరు ఆడారు కదా, జస్టిఫికేషన్ ఏంటంటే గతంలో మీరు ఆడారు కాబట్టి అదే విషయం మీకు చెప్తున్నాము అని. పాయింట్ ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు, రావణ్ ఇంకొకరు వైసీపీ డబ్బులు ఇచ్చారని మీరు భావిస్తే, గతంలో ఇదే శ్రవణ్ గారు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు కదా, అప్పుడు మీరు డబ్బులు ఇచ్చారా ఆయనకి? ఒప్పుకోవాలిగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు శ్రవణ్ గారికి డబ్బులు ఇచ్చేట్టుగా అంటే, గతంలో శ్రవణ్ గారు 5 ఏళ్ల పాటు వైసీపీని విమర్శించాడు మా ప్రధాన ఛానల్ కూర్చొని. మరి అప్పుడు మనం డబ్బులు ఇచ్చినట్టు ఒప్పుకుంటే ఇప్పుడు వాళ్ళని కూడా నిందించవచ్చు. కాబట్టి విమర్శించే వాళ్ళని, లిమిట్స్ దాటిన వాళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవడం, ప్రతి విమర్శ చేయడం, సమాధానం చెప్పడం చేయాలి తప్ప వాటికి ఏమి లేకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారని మాట్లాడితే గతంలో మనం కూడా ఇచ్చినట్టుగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇది మొదటి అంశం. రెండో విషయం ప్రధానంగా మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, బడ్డీ కొట్టు పెట్టుకోవడానికి కూడా ఎమ్మెల్యే అనుమతి లేకుండా జరగట్లేదు. అంటే చాలా తీవ్రమైన స్థితికి ఎమ్మెల్యేల ప్రవర్తన వెళ్ళిందని యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు చెప్పారు. మీకైతే జగన్ గారు డబ్బు ఇచ్చుంటారు కదా, మిగతా వాళ్ళకి ఇచ్చుంటే వచ్చేమో. మరి మీరు ఎందుకు చెప్పినారు? ఎందుకు చెప్పినారంటే అనేక కంప్లైంట్స్ విని చూసి జర్నలిస్ట్ గా మీకు ఒక సమాచారం ఉంటుంది కదా, రాష్ట్రంలో విలేకరులు ఉంటారు, మాకే ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళకి మాకే అని తెలిస్తే మీకు రాష్ట్రం అంతా పరిశీలించే వాళ్ళకి ఇంకా ఎక్కువ సమాచారం ఉంటుంది. అంటే సమస్య చెప్తున్నప్పుడు ఆ సమస్యను తప్పుపట్టడం, ఆ సమస్యకు సమాధానం చెప్పడం లేనప్పుడు ప్రభుత్వాలు ఎవరు అధికారులు చేసే మొదటి పని ఏంటంటే వాడి క్యారెక్టర్ని అసర్చ్ చేయడం. వాడికి ఎవరో డబ్బులు, వాడి వెనకాల కులాన్ని, వాడి వెనకాల డబ్బులు ఉన్నాయని నేనేమంటానంటే జగన్ గారి మెప్పు కోసమే నేను మాట్లాడొచ్చు, మీరు మాట్లాడచ్చు అనుకుందాం. మనం మాట్లాడుతున్న విషయాలు తప్పుబట్టి ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే జగన్ మెప్పు కోసం అంటే అర్థం ఉంది. అలా కాకుండా మన విషయాల జోలికి వెళ్ళరు, నేరే వెనకాల జగన్ ఉన్నాడు, లేని వెనకాల చంద్రబాబు ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే పార్టీలు తప్పించుకోవడం, లేదా కులాన్ని తీయటం. అంటే ఇప్పుడు ఏమంటే ఒక కులం ఉంటాడు వాడు మాట్లాడకూడదా, ఇంకొక కులం ఉంటాడు ఇంకొకరు మాట్లాడకూడదు, జగన్ గారి అభిమాని మాట్లాడతాడు అనుకుందాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మాట్లాడుతున్న విషయం కరెక్ట్ కాదు చెప్పాలి ఫస్ట్. అవును. తప్పు బట్టి ఈ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పలానాడు ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నాడు అంటే దానికి రీజన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. 90% అటాకింగ్ క్యాస్ట్ పార్టీలు చేయడం వల్ల ఏమవుతుంది, తప్పించుకునే ద్వారా. సమాధానం లేనప్పుడు రాజకీయ పార్టీలు చేసే మొదటి పని ఏంటంటే ఇష్యూకి పోకుండా